ఈరోజు మనం మ్యాక్రోని క్విక్గా టేస్టీగా మ్యాక్రోని రెసిపీ చేసుకున్నాం. ఇక్కడ నేను పక్కన హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి మ్యాక్రోని వేసేసుకున్నాను. అది 90% బాయిల్ అయితే ఉంటుంది. అది ఆ తర్వాత కొంచెం స్లైట్గా నేను ఆయిల్ వేసుకున్నాను. ఈ పక్కన ప్యాన్లో వచ్చి బటర్ వేసేసుకుని తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ తర్వాత స్వీట్ కార్న్ యాడ్ చేసేసుకోవాలి. స్వీట్ కార్న్స్ ఆల్రెడీ కుక్కుడు కాబట్టి ఎక్కువ ఇది అవసరం లేదు. కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత టేస్ట్ తగినంత సాల్ట్, ఆరిగానో కొంచెమే ఆరిగానో ఎక్కువద్దు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్. ఈ రెడ్ చిల్లీ పేస్ట్ ఎలా చేసుకోవాలంటే నానబెట్టుకుని ఉడికించుకోవాలి. రెడ్ చిల్లీ కొంచెం గార్లిక్ వేసుకుని ఉప్పు వేసుకుని పేస్ట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న మ్యాక్రోని చేసేసుకోవాలి. ఇట్లా మంచిగా ఉప్పు కారం అన్నీ బాగా సరిపడా మంచిగా టాస్ చేసుకున్నాక అంతే, వెరీ క్విక్గా హెల్తీగా స్నాక్ ఈజీగా 10 minutes అయిపోలేదు. స్నాక్ రెడీ. ఎప్పుడైనా మీ హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చి ఆకలి అన్నప్పుడు తొందరగా క్విక్గా రెసిపీ చేసేసుకోవచ్చు. ఇది ఇంకా రెడీ అయిపోయినట్టు మ్యాక్రోని. స్టవ్ ఆఫ్ చేస్తాం. ఇది కొంచెం ఇప్పుడు టేస్ట్ చేసుకుంటాం. చాలా టేస్టీగా ఉంది. నాకు తీసుకెళ్తే నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.